సిటీలో వాన మొదలైంది. బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో చిరుజల్లులు వాతావరణం పడుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మేదీపట్నం ఏరియాలో వాతావరణం చల్లబడింది. ఇక సిటీతో పాటు శివార్లలోనూ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా దమ్మగూడ మున్సిపాలిటీలో పలుచోట్ల వాన కురుస్తోంది. కీసర, యాదగిరిపల్లి, చిర్యాలలో మోస్తరు వాన పడుతుంది. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సిటీలో వాన మొదలైంది. బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో చిరుజల్లులు వాతావరణం పడుతున్నాయి. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మేదీపట్నం ఏరియాలో వాతావరణం చల్లబడింది. సిటీతో పాటు శివార్లలోనూ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా దమ్మగూడ మున్సిపాలిటీలో పలుచోట్ల వాన కురుస్తోంది. కీసర, యాదగిరిపల్లి, చీర్యాలలో మోస్తరు వాన పడుతుంది. ఇక మరో 3 రోజుల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, వర్షాల ప్రభావం ఎలా ఉంది? మాధురి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు ఇటు ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు మరో ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ 2 ద్రోణుల కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి అయితే మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. ఇక నిన్న కూడా పలు జిల్లాల్లో మనకు మోస్తారు వర్షం కనిపించింది. ఇక ఇటు హైదరాబాద్లోనైతే నిన్న మేఘాకృతమైన వాతావరణం కనిపించి అక్కడక్కడ చిరుజల్లులు అనేవి కనిపించాయి. ఇక ఈ రోజు మనం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఉదయం అంతా మేఘాకృతమైన వాతావరణం కనిపించి మధ్యాహ్నం సమయంలో కాస్త ఎండ తీవ్రత అనేది అధికంగా కనిపించింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కుత్బుల్లాపూర్ కావచ్చు, జీడిమెట్ల, మహదేవ్పురం, షాపూర్, దాంతోపాటు గాజుల రామురం, కూకట్పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కాప్రా, ఏఎస్ రావు నగర్, బాలానగర్, షేర్లింగపల్లితో పాటు ఇటు మియాపూర్ ప్రాంతంలో కూడా మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన ఒక తేలికపాటి వర్షం అనేది నమోదవుతా ఉంది. దాంతోపాటు ఇటు మేడ్చల్ ప్రాంతంలో కూడా మనకు మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇటు కీసర ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ కూడా ఒక మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు సెంట్రల్ హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు బషీర్బాగు, అబిడ్స్, హిమాయత్ నగర్, నారాయణగూడతో పాటు కోటి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరుజల్లుతో కూడిన వర్షపాతం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు దాదాపు మనకు 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏవైతే మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో ఉష్ణోగ్రతల వల్ల గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి మనకు అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని ఒక చిన్నపాటి స్పెల్స్ అనేవి కూడా కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా కూడా మనకు వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ జోరు వర్షం కూడా ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్లోనైతే మనకు కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కొనసాగుతున్నాయో ఈ 2 ద్రోణుల కారణంగానైతే మనకు ఉత్తర తెలంగాణలో అధిక ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి అక్కడక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఈ రోజు పలు జిల్లాలకు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, దాంతోపాటు ఇటు నిర్మల్, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు మంచిర్యాల, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు మనకు 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడం అక్కడ ఉన్న అధికారులకు, రైతులకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు చూసుకున్నట్టయితే ఒక దక్షిణ జిల్లాలో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో ఇటు రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, దాంతోపాటు సంగారెడ్డి, సో ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా కాస్త మోస్తారు వర్షం కూడా మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ మనకైతే ఎప్పుడైతే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో దాంతోపాటు మనకు మేఘావృతమైన వర్షపాతము
కనిపించి దాంతోపాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు ఎప్పుడైతే కురుస్తాయో అప్పుడు మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ బేస్డ్ అనేది ఒక రిపోర్ట్ అనేది కూడా ప్రతి 3 గంటలకు ఒక్కసారి ఇటు వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే మనకు ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే 3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీము, దాంతోపాటు మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనైతే మనకు వచ్చే 2-3 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాల్లో మనకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంకైతే హైదరాబాద్లో మనకు అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే చాలా వరకు మనకు వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడే అవకాశం ఉంది. అట్లాంటిది కూడా మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ రాత్రి సమయంలో కూడా జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు డిఆర్ఎఫ్ మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈదురు గాలులు కూడా మనకు హైదరాబాద్లో ఈరోజు వీచే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇటు చెట్ల కింద కావచ్చు, దాంతోపాటు పురావస్తు భవనాలు ఏవైతే ఉంటాయో వాటి కింద ఉండొద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు వర్షాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజు రేపు మాత్రం మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక బంగాళాఖాతంలో చూసుకున్నట్టయితే తెలంగాణకైతే దగ్గరలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవు. కాస్త దూరంలో ఒక ద్రోణి ప్రభావంతోనే ఈ 3 రోజులైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో భారతదేశం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే అంతా విస్తరించాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ చురుకుదనం వల్ల కూడా మనకు ఎక్కువగా ఈశాన్య భారతదేశం దాంతోపాటు ఉత్తర భారతదేశంలో మనకు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు మనకు చాలా ప్రాంతాల్లో ఫ్లడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అట్లాంటి కండిషన్స్ అయితే మనకు తెలంగాణలో ఉండబోవని చెప్తా ఉన్నారు. కాస్త ఋతుపవనాలకు సంబంధించి కదలిక కనిపిస్తున్నప్పటికీ కూడా మనకు బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరగా ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే లేకపోవడంతో ఇట్లాంటి వర్షాలు అయితే అడపాదడప వర్షాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే జూలై 3వ వారం 4వ వారం చూసుకున్నట్టయితే మంచి వర్షాలు ఉండబోతున్నాయని అయితే అంచనాలు అయితే వేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణలో మనకు అక్కడక్కడనైతే వర్షాలు కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో ఇటు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి అయితే ప్రజెంట్ ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వచ్చే 3 గంటల పాటు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ రాత్రి సమయంలో జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు.